హలో గాయ్స్, వెల్కమ్ టు కోదై ఛానల్. రీసెంట్గా అంటే డిసెంబర్లో మంత్ ఎండింగ్ క్రిస్మస్ హాలిడేస్లో వైజాగ్ టూర్ వెళ్ళాము. 4 days 5 nights టూర్. ఇది విత్ ఫ్యామిలీ వెళ్ళాను. గోదావరి ఎక్స్ప్రెస్ మన సికింద్రాబాద్ నుంచి ఎక్కిండే. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 6:37 అయింది వైజాగ్ దిగేసరికి. సో ఇదేనండి ట్రైన్, గోదావరి ఎక్స్ప్రెస్. మార్నింగ్ వ్యూ చూడండి. వైజాగ్లో ఫుల్ ఫాగీ, ఎందుకంటే డిసెంబర్ మంత్ కదా, ఫుల్ కోల్డ్. కానీ కరెక్ట్ టైం టు విజిట్ వైజాగ్ అరకు. సో దిస్ ఈజ్ విశాఖపట్నం, ఆల్సో నౌన్ యాజ్ వైజాగ్. చాలామంది చెప్పారు వైజాగ్ క్లీన్ సిటీ అని. ఎస్, ఇట్ ఈస్ రియల్లీ ఏ వెరీ క్లీన్ సిటీ. I mean, compared to with Hyderabad, yes, it is clean city. I loved it. So రైల్వే స్టేషన్ మాత్రం చిన్నగానే ఉంది, పెద్ద రైల్వే స్టేషన్ కాదు. మేము వైజాగ్ దిగంగానే క్యాబ్ బుక్ చేసుకున్నాం. 6:48 టైం అవుతుంది చూడండి. సో మనం క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్ ఫస్ట్ మేము వైజాగ్ టు అరకు వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6:48 7 o'clock క్యాబ్ తీసుకొని అరకు దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 10 అయింది. మేము హోటల్ బుక్ చేసిండే, ఇదేనండి మా క్యాబ్. సో ఆన్ ది వే టు అరకు ఎర్లీ మార్నింగ్. అయితే వెళ్ళే దారిలో మొత్తం ఫాగ్ ఉండే. సో ముంగట కార్లు కూడా కనబడనంత ఫాగ్. ఇప్పుడు చూపిస్తాను. రైట్ సైడ్లో ఫుల్ ఫాగ్ ఉండే, ఎందుకంటే ఈ డిసెంబర్ సీజన్ చాలా బిజీ సీజన్. ఇంకొకటి, డిసెంబర్లో వెళ్తే బాగుంటుంది అని అందరు అంటారు, కానీ అందరూ డిసెంబర్లోనే వస్తారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు పబ్లిక్, ప్లస్ కోల్కతా నుంచి, ఒరిస్సా నుంచి చాలామంది వస్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు విజిట్, ప్లాన్ ఇట్ ఇన్ ఏ నాన్ బిజీ సీజన్. అండ్ ఇంకోటి, హాలిడే సీజన్స్లో అస్సలు వెళ్ళకండి. ఎవ్రీ రూమ్ విల్ బి డబుల్ ప్రైస్ ఓవర్ దేర్. సో మాకి ముందుగానే బుక్ చేసేసాను నేను, ఒక 2 months బిఫోర్. టైడాలో బుక్ చేశాను, జంగిల్ బెల్స్. ఇది టూరిజం, ఏపీ టూరిజం వాళ్ళ రిసార్ట్ ఇది. సో ఇక్కడ మేము హట్ హౌస్ బుక్ చేసాము, చాలా బాగుండే. మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే మేము ఇక్కడ టైడాకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. మన రూమ్ వచ్చేసి 10:30కి ఉండే చెక్-ఇన్. సో ఇంకా 1 hour టైం ఉంది. వాడు ఇవ్వలేదు, ఎందుకంటే అందరూ చెక్అవుట్ చేయలేదని ఇవ్వలేదు. సో ఈ గ్యాప్లో చుట్టుపక్కల కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసాము. ఈ దగ్గర ఇదేనండి రిసెప్షన్, జంగిల్ బెల్స్ రిసెప్షన్. సో ఒక్క రూమ్ వచ్చేసి మినిమం రేంజ్ 2600 ఉంది ఇక్కడ రూము. సో మ్యాక్సిమం ఇట్ విల్ గోస్ టు 5000 ఆల్సో, డిపెండ్స్ అపాన్ ది అవైలబిలిటీ. మాకు దొరికిన రూము, మాకు 2 rooms ఉండే, ఆ 2 rooms బుక్ చేసినాము. మేము 5 members వెళ్ళాము. వ్యూ మాత్రం సూపర్ ఉండే ఈ సీజన్లో. ఇదే హట్ హౌస్. సో టైం ఉందని అక్కడ దగ్గరలో ఉన్న టనల్ దగ్గరికి మా డ్రైవర్ చెప్తే మేము వెళ్ళాము. సో వ్యూ, ఇక్కడ టనల్ వ్యూ అయితే చాలా బాగా వచ్చినాయి. ఫొటోస్ మాత్రం అదిరిపోయినాయి. ఇక్కడ ఏమంటారు, షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ ఇన్ ద సెన్స్ కపుల్ షూటింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూటింగ్. సో ఈ ట్రైన్ వచ్చేసి వైజాగ్ టు అరకు ట్రైన్, విస్టాడోమ్ ట్రైన్ అంటారు దీన్ని. ఇది ట్రై చేశాను, కానీ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ ట్రై ఇట్ ఈస్ ఆల్వేస్ ఫుల్. అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ట్రైన్ టికెట్ ఈజ్ 75 to 150 ఉంది. కానీ విస్టాడోమ్ అని ఒక 3 bogies ఉంటాయి. అది మొత్తం అద్దంతో ఒకటి ఉంటుంది, అంటే గ్లాస్ పైన కింద మీకు సీటింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 750 rupees. ఇదే ఆ ట్రైన్. మాకు దొరకలేదు. మేము స్టార్ట్ అవుతున్నప్పుడు కింద వైజాగ్లో స్టార్ట్ అయ్యాం. అదే టైంకి మేము పైకి వచ్చేసరికి ఇది పైకి వచ్చింది. సో ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్, సేమ్ టైం తీసుకుంటుంది. కానీ దీంట్లో, ఈ ట్రైన్లో వెళ్తే ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వెన్ ఎవర్ యూ గో టు అరకు, గో ఇన్ దిస్ ట్రైన్ ఫర్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో ఇదే చెప్పాను కదా, విస్టాడోమ్. మొత్తం చుట్టుపక్కల మొత్తం అద్దాలు ఉంటాయి, పైన కూడా గ్లాసెస్ ఉంటుంది, సీటింగ్ కూడా రొటేట్ అవుతుందంట. నాకు తెలీదు, మనం వచ్చి కూడా అర్ధగంట అయిపోయింది.
సో ట్రైన్ వెళ్ళిపోయింది. కానీ మీరు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం కావాల్సిందే. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ప్లాన్ చేసినప్పుడు మాత్రం విస్టాడోమ్ ఐ విల్ ప్రిఫర్. సో ఓన్లీ మార్నింగ్ ట్రైన్ ఇది 7 o'clock ఉంటుంది కాబట్టి 1 day బిఫోర్ రావాల్సి వస్తుంది వైజాగ్కి. మన ఏ ట్రైన్ తీసుకున్నా కూడా హైదరాబాద్ నుంచి మార్నింగ్ 6 o'clock దింపేస్తుంది కాబట్టి ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ 1 day in advance. You have to be in Vizag at least 1 day before to catch this train. చుట్టుపక్కలంతా మొత్తం ఘాటీ సెక్షన్ ఇది. ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి పైకి ఒక 150 kilometers ఉన్నట్టుంది మొత్తం ఘాటీ. మా పాప అలుగుతుంది. మాకు ఇచ్చిన రూమ్ ఇదే 111. మా బాబు లోపలికి వచ్చి చెకింగ్ చేస్తుండ్రు. 2 rooms తీసుకున్నాం, పక్క పక్కకే వచ్చినాయి లక్కీగా. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద రూమ్ హౌ ఇట్ ఈస్. సో రూమ్కి నేనైతే అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2 ఇస్తాను అంతే. ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ రూమ్స్, బట్ ఈ హట్ హౌసెస్ వ్యూ మాత్రం చాలా బాగుంది, దానికోసం 2 ఇస్తున్నాను. ఇంకోటి లోపల నీట్నెస్ కొంచెం తగ్గింది, వెరీ ఓల్డ్ రూమ్స్ ఉన్నట్టున్నాయి ఇవి. దీనికే 2600 ఉంది, కానీ వ్యూ మాత్రం ఇక్కడ నుంచి జంగల్ వ్యూ ఉంటుంది. సో ఆ జంగల్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఈ టూరిజం, ఏపీ టూరిజం వల్ల రిసార్ట్లో రెస్టారెంట్ ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. కానీ టైం టు టైం ఉంటుంది, మళ్ళీ దొరకదు. సో 12 o'clock మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్, 12కి లంచ్, తర్వాత ఇక ఏం దొరకదు, ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్. సో టైం అంటే టైం ఉంటుంది. కొంచెం మిస్ ఏంటంటే మళ్ళీ మీరు బయటికి వెళ్ళి ఒక 10-15 kilometers దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఈ రిసార్ట్లో ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉందో వ్యూ. మొత్తం మిర్రర్సే ఉంటాయి చుట్టుపక్కలంతా. ఓకే, 1 time experience we can try this resort, and in December only if you are planning, and the season starts from October and ends in February. As we are doing this video in January now, we have only 1 month if you are planning. February నుంచి విజిటర్స్ తక్కువ అయిపోతారు, ఎందుకంటే ఎండ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ వ్యూ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంత పచ్చదనం కూడా ఉండదు. హట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఇంకోటి ఫొటోస్, సీనరీస్ మాత్రం లైవ్ చూస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇదే చుట్టుపక్కల లాంగ్ విండో తీసాను. ఇంకా బ్యాగ్ కూడా ఉన్నాయి. మేము ఇంకా కొంచెం స్టార్టింగ్లో వచ్చింది రూము. సో దిగేసాము, ఫ్రెష్ అయిపోయాము. మార్నింగ్ చలో లోకల్ అంతా టూర్ కొట్టాలని బయటకు వెళ్ళాము. 11 o'clock స్టార్ట్ అయినాము. హెవీ రష్ ఉంది ఆల్ ఓవర్ అరకు. ఎక్కడ చూసిన పబ్లిక్, ఘాటీలో లేకపోతే ఎక్కడైనా విజిటింగ్ ప్లేసెస్లో ఎవ్రీవేర్ హెవీ రష్. ట్రాఫిక్ జామ్ అయితే ఘోరంగా ఉండే. ఇది వ్యూ పాయింట్, ఫస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ మేము ముందుకు వెళ్తుంటే బొర్రా కేవ్స్ స్టార్ట్ వెళ్తే ముందులో వ్యూ పాయింట్ ఉండే, కానీ నాకు అంత పెద్దగా అనిపించలేదు. బట్ ఎస్, ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ వీఆర్ గోయింగ్ ఇన్ ఎర్లీ మార్నింగ్, ఐ థింక్ సో. కానీ బొర్రా కేవ్స్ ఫస్ట్ ప్లాన్ చేసి వెళ్ళాము. అక్కడ 5 kilometer వరకు ట్రాఫిక్ జామ్ ఉండే. సో మేము ప్లాన్ చేంజ్ చేసేసి డైరెక్ట్ అరకు వ్యాలీ ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళిపోయాము. సో దట్ we'll have some time, and we planned it to go next day to visit Bora Caves. So ఈ చూడండి ట్రాఫిక్ జామ్ ఎట్లుందో. ఇది అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్ అంటే మన హైదరాబాద్లో ఉన్న అనంతగిరి హిల్స్ కాదు, అరకు అనంతగిరి హిల్స్. సో ఇక్కడ టీ ప్లాంటేషన్ ప్లస్ తమలపాకులు చెట్లు చాలా ఉండే. సో పైకి వెళ్ళేసి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం గుడ్ మార్నింగ్ రెస్టారెంట్లో. దెన్ వీ వెంట్ టు ట్రైబల్ మ్యూజియం. సో ట్రైబల్ మ్యూజియం అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ అరకులో ఉండే ట్రైబల్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం, అక్కడ పాతకాలం పద్ధతులు, వాళ్ళు వాడిన గ్రాసరీస్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ. దీంట్లో చూడండి అగ్రికల్చర్ గ్యాలరీ, సీడ్స్ గ్యాలరీ, జ్యువెలరీ గ్యాలరీ, ఫోటో గ్యాలరీ, సో మ్యూజియం ఆఫ్ హ్యాబిటెట్స్, అంటే వాళ్ళ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్, ఒక్కసారి వెళ్ళొచ్చు, మళ్ళీ వెళ్తే మాత్రం అవసరం లేదు వెళ్ళాల్సింది. దీంట్లో చూడాల్సింది నాకైతే ఏమనిపించలేదు. బట్
యూ కెన్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. సో పర్ హెడ్ 80 రూపీస్ తీసుకున్నారు, పిల్లలకైతే 40 టికెట్. ఎక్కడ చూసినా టికెట్ కంపల్సరీ అరకులో. ఇంకోటి మెయిన్ థింగ్, మీకు జియో ఫోన్ కానీ బిఎస్ఎన్ఎల్ ఫోన్ కానీ ఉండాలి, సిమ్ నెట్వర్క్ ప్రొవైడర్ ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఘాటీలో, లేకపోతే వేరే సిగ్నల్స్ ఏవి ఉండవు. సో వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు ఎనీ హిల్ స్టేషన్, యూజ్ ఈదర్ జియో ఆర్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిమ్స్, బికాజ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ నెట్వర్క్స్. ఇంకోటి క్యాష్ క్యారీ ఫార్వర్డ్ చేయండి, క్యాష్ కంపల్సరీ క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ యూపీఐ ఇవన్నీ పనిచేయవు, మనకి ఫోన్పేస్ గూగుల్ పేస్ పనిచేయవు, ప్రాబ్లం ఉంటుంది. పే అయినట్టు చూపెడుతుంది, వానికి వెళ్ళదు, మనకు పెద్ద ప్రాబ్లము. ఇంకోటి ఇక్కడ ట్రైబల్ మ్యూజియంలో కాఫీ చాలా బాగుండే. యూ కెన్ ప్లాన్ వెన్ ఎవర్ యూ విజిట్. సో క్యాష్ మాత్రం తీసుకెళ్ళండి. సో ఇట్లాంటి మట్టి కుండలు ఇప్పుడు పాతకాలం పద్ధతిలో తయారు చేసే విధానం ఇక్కడ చూపిస్తుండే ఒకతను. అతను ఇవే తయారు చేసి పక్కన చూపెట్టాడు. నేను కూడా ట్రై చేశాను కొద్దిసేపు, కానీ మన వల్ల కాలేదు. సో ఇక్కడ చిరుధాన్యాలు వీళ్ళు అప్పటి కాలంలో ఇప్పుడు పండిస్తారు కూడా వాడేటి. సో ఇక్కడ అమ్ముతున్నారు కూడా చిరుధాన్యాలు, వాళ్ళు యూజ్ చేసిన యుటెన్సిల్స్, టబ్స్ ఇవి ఇక్కడ పెట్టారు. సో ఓవరాల్గా ఇట్ ఈస్ గుడ్, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. వన్ టైమ్ యూ కెన్ గో. సో ఇక్కడ మేము దిగుదామంటే మాతోటి ఇంకెవరెవరో దిగారు చూడండి ఫోటో కోసం. అయితే అసలు పిచ్చి పబ్లిక్ వెయిట్ చేస్తుండే. సో లెట్స్ గో ఇన్ టు మ్యూజియం నౌ, యాక్చువల్ మ్యూజియం. మనం ఇది చాలా లోపలికి ఉంది, పక్కకి ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చినాక లోపలికి వచ్చాము. సో ఇక్కడ వాళ్ళ ఫస్ట్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఎట్లా డెవలప్ అయినారు ఈ ట్రైబల్స్ ఇక్కడ చూపెట్టారు. మేము ఇక్కడ చూసి వీళ్ళని మనుషులు లెక్కనే ఉన్నారు చూడండి. సో మనుషులు లెక్కనే ఉన్నారు కానీ మంచిగా తయారు చేశారు ఈ బొమ్మల్ని. సో ఇక్కడ ఈ ట్రైబల్స్, అరకు ట్రైబల్స్ జీవన విధానం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు డెవలప్ అయ్యారు దాని గురించి చెప్పేది ఈ మ్యూజియం. యాక్చువల్లీ దాంట్లో పిక్చర్స్ తోటి, బొమ్మలతోటి, వాళ్ళు ఏ దేవుణ్ణి కొలిచేవారు, వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఎవ్రీథింగ్ కవర్డ్ విత్. చూడండి ఇక్కడ పిక్చర్ చూస్తే, ఇప్పుడు ఈ బొమ్మలు చూస్తే రియాలిటీ దగ్గర ఉంది కదా, ఆల్మోస్ట్ అట్లనే ఉన్నాయి. నేనైతే షాక్ అయిపోయాను, అంత మంచిగా స్కల్ప్చర్స్ డిజైనింగ్ చేసిన వాళ్ళు గ్రేట్ యాక్చువల్గా. వాళ్ళ పరికరాలు, వాడుకునే పరికరాలు రెగ్యులర్. సో ఇలాంటి ఆల్మోస్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఈ టూర్ మొత్తం మనం ఈ ట్రైబల్ మ్యూజియంలోనే. కానీ మొత్తం ఓవరాల్గా మీకు ఒక 1 to 2 అవర్స్లో కవర్ చేసేయచ్చు. Yes, you can visit definitely when you are planning to Araku next time. All these areas, I'll give you all the details in my description. How you can plan, what is the price to visit each and every museum. వాళ్ళ దేవాలయం, ఆదివాసుల దేవాలయం ఇది. సో టోటల్ కాస్ట్ ఒక పర్ హెడ్కి మాత్రం 4 days 5 nightsకి ఈజీగా పర్ అడల్ట్ మాత్రం 10,000 పడింది. కొంచెం ఎక్స్పెన్సివ్, ఎందుకంటే బిజీ సీజన్లో వెళ్ళాం కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్. లేకపోతే నాకు తెలిసి 6 to 7. సో మేము ఆల్మోస్ట్ మ్యాక్సిమం వైజాగ్, అరకు, సింహాచలం, అన్నవరం మ్యాక్సిమం కవర్ చేసాము. నేను ఈ ప్లేసెస్ కవర్ చేసిన అమౌంట్ చెప్పాను. పర్ హెడ్ ఈజీగా 10,000 అయితే అయింది. ఓన్లీ అరకు అంటే ఐ డోంట్ థింక్ అంత అమౌంట్ అవుతుండొచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ వాళ్ళ ట్రైబల్స్ మ్యారేజ్ విధానం ఎట్లుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ హౌ వీఆర్ కరెంట్లీ డూయింగ్. సో వాళ్ళు కూడా చాలా చేంజ్ అయ్యారు. ఇక్కడ ఆకుపసరు మందు పోసినట్టు ఒక విగ్రహం ఉంది, కానీ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లుకింగ్ లైక్ రియల్. సో ఈ ఫోటో గ్యాలరీలో వచ్చేసి దీంట్లో వాళ్ళు అప్పటి కాలంలో ఫొటోస్ తీసి పెట్టినాయి. వాళ్ళు వేసుకున్న నెక్లెస్లు కానీ, చౌపోగులు కానీ, కమ్మలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ భద్రపరిచారు.
కానీ నేను 2-3 రోజులు ఉన్నాయి కానీ ఇక్కడ నాకు ఎవరు ఆ ట్రైబల్స్ మాత్రం కలవలేదు. మరి ఎక్కడ ఉంటారో తెలియదు ఎగ్జాక్ట్గా వీళ్ళు. అది కొంచెం లోపలికి ఉండొచ్చు లబ్బర్ సింగ్ దగ్గర, లేకపోతే లబ్బర్ సింగ్ ఈజ్ వన్ మోర్ ప్లేస్. సో ఇక్కడ నుంచి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్. నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు యూ కెన్ సీ ఆల్ దోస్. సో దీంట్లో మాత్రం వీఆర్ కవరింగ్ ట్రైబల్ మ్యూజియం అండ్ సమ్ చాక్లెట్ ఫ్యాక్టరీస్, ఎందుకంటే డే మొత్తం ఇవే కవర్ అయ్యడానికి వెళ్ళింది. సో అవర్ ఫేవరెట్ తెలంగాణ కళ్ళు వీళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వీళ్ళు చెప్పేది ఇది జరుగు కళ్ళు, ఆర్ మన దగ్గర తాటి కళ్ళు ఉంటుంది కదా తెలంగాణలో, ఇక్కడ సమ్ డిఫరెంట్ పేరు ఉంది. సో ఈ మ్యూజియం ఇంతే ఇక్కడ. దీని తర్వాత వీ వెంట్ టు కాఫీ మ్యూజియం అని దీని పక్కకే ఉంది, వాకబుల్ డిస్టెన్స్లో. నెక్స్ట్ విల్ గో టు దేర్. సో ఇవన్నీ మంచిగా ఉన్నాయి, యూ కెన్ ప్లాన్ ఇట్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్. సో వాళ్ళ పనిముట్లు, ఇదొక గ్యాలరీ. వాళ్ళు వాడే పనిముట్లు అప్పటి కాలమే తీసి పెట్టారు. సో దట్స్ ఇట్ అబౌట్ ఆల్ ద మ్యూజియం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి జర ఈ జిప్ లైన్ ఉంది, ఓన్లీ కిడ్స్కి. మా పాప ట్రై చేసింది. 200 per head ఇది జిప్ లైన్ చిన్నపిల్లలకి. Yes, it's worth if they want to go. Yes, we can give a chance to them. My kid tried it. She's there. She tried it. ఫస్ట్ ఎక్కుతా కానీ దిగేటప్పుడు కొంచెం భయపడింది. చెప్పాను కదా మ్యూజియం పక్కకే చాక్లెట్ మ్యూజియం ఉందని. అంత పెద్దగా ఏం లేదు, మన చాక్లెట్ మ్యూజియం నేను ఊటీలో చూసినంత లేదు, ఎందుకంటే నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళాను. బట్ కాఫీ మ్యూజియం సో అంత పెద్దగా ఏం లేదు, బట్ ఎస్ యూ కెన్ గివ్ ఏ ట్రై. మా పిల్లలు ఎప్పుడు రాలే కాబట్టి తీసుకెళ్ళాను. మళ్ళీ ఏమొస్తుంది దీంట్లో. అడల్ట్ వచ్చి 20, కిడ్ వచ్చి 10. సో దీంట్లో మీకు కాఫీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. అరకు వ్యాలీలో అరకు కాఫీ అమ్ముతారు. ఇట్ ఈస్ వెరీ గుడ్. మేము తీసుకొచ్చుకున్నాము అరకు కాఫీ. ఇక్కడ ఈ మ్యూజియంలో మేము చూపెట్టారు అసలు ఎట్లా ప్రొడ్యూస్ అయింది, స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్. అరకు వ్యాలీలో కాఫీ తోటలు అయితే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. నేను చెప్పాను కదా అనంతగిరి హిల్స్ ఒక దగ్గర ఆగాము, అక్కడ పిక్చర్స్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుండే. సో ఆ ఏరియాలో అరకు కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి, టీ ఎస్టేట్స్ ఉన్నాయి, కానీ మేము వీడియో తీయలేకపోయినాం అక్కడ. సో ఈ కాఫీ మ్యూజియంలో చెప్పుకోదగ్గది ఏంటంటే కాఫీ ప్రొడ్యూస్ ఎలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపెట్టారు విత్ పిక్చర్స్. యాక్చువల్గా అంటే మీకు రియాలిటీకి ఎట్లా తయారవుతుంది, ఎట్లా చేస్తారు అని చూపెట్టలే, కానీ జస్ట్ బొమ్మలతోటి చూపెట్టారు. ఇది షాపు, దాని పక్కకి కాఫీ మ్యూజియం పక్కకి. ఇక్కడ మేము కొన్నాము, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే, అరబికా 100% ఉండే. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే గ్రీన్ టీ దొరుకుతుంది. ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ గ్రీన్ టీ, అది దొరకలేదు. కానీ ఊటీలో మీకు గ్రీన్ టీ దొరుకుతుంది, ఇక్కడ అమ్ముతలేరు. ఓన్లీ కాఫీ అండ్ టీ పౌడరే అమ్మిండ్రు. మీరు కాఫీ తాగాలంటే ఇక్కడ కూడా తాగొచ్చు, బయట ఫుడ్ కోర్ట్ ఉంది. సో నౌ ఆఫ్టర్ దిస్ వీ వెంట్ టు బొటానికల్ గార్డెన్. దీనికి కూడా ఎంట్రన్స్ ఫీజు ఉంది. సో బొటానికల్ గార్డెన్ అంటే మీ అందరికి తెలిసిందే, డిఫరెంట్ ట్రీస్ కానీ చిన్న చెట్లు కానీ అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఈ ఏరియాలో. నాకైతే చాలా మంచిగా అనిపించింది బొటానికల్ గార్డెన్. ఐ ఎంజాయ్డ్ ఇట్. సో దిస్ వాజ్ అవర్ లాస్ట్ విజిటింగ్ ప్లేస్ టుడే. సో మ్యాక్సిమం కవర్ చేసాం. దీంట్లో కూడా ఫుడ్ కోర్ట్ ఉండే, ఫుడ్ వాజ్ వెరీ గుడ్. సో మీరు చూస్తే ఎక్కడ చూడు గ్రీనరీ ఉంది, పెద్ద చెట్లు, దాని నేమ్స్ కూడా మెన్షన్ చేశారు.
ప్రతి చెట్టుకి డిస్ప్లే ఉంది, నేమ్ డిస్ప్లే. సో యూ కెన్ చెక్ హియర్. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, అవి చదవని కూడా వస్తలేవు మేబీ. సో దే ఆర్ సైంటిఫిక్ నేమ్స్. వృక్షాలు, సో మనకు తెలిసి చిన్నప్పుడు చదువుకున్నాము ప్రతి చెట్టుకు ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. అలాగనే ఇక్కడ ఆ సైంటిఫిక్ నేమ్స్ పెట్టారు. ఇక్కడ కూడా కిడ్స్ ఆడుకోనికి చాలా కిడ్స్ పార్క్ ఉంది. సో మా పిల్లల కోసం ఆడుకున్నారు. అదే జార్బండ, ఉయ్యాలది, ఇంకేమేమో ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళాక మాకు బుల్బుల్లయ్య టైప్ గార్డెనింగ్ ఒకటి ఉంది. దాంట్లో మనం సినిమాలలో చూస్తాం కదా, ఇదే అది. చాలా మంచిగా అనిపించింది ఇది, ఈ గార్డెనింగ్. దీంట్లో మా బాబు వెళ్ళి ట్రై చేశాడు. ఒక సైడ్ వెళ్ళినాక ఇంకో సైడ్ రానికి కొంచెం ఇబ్బంది అయింది. బుల్బులయ్య గార్డెన్స్. బొటానికల్ గార్డెన్లో ఈ చిన్న ట్రైన్ కూడా ఉంది, టాయ్ ట్రైన్. మనం నడవలేదంటే ఈ టాయ్ ట్రైన్ ఎక్కేసి మొత్తం టూర్ తిరిగేయచ్చు. ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. జిందా తెలిసి మా చెట్లు అంటారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి వృక్షాలు. శివపార్వతులు ఉన్నారు. So when you go next time, you have to visit this place as well, Botanical Garden in Araku. So beside to that, there is a chocolate factory, and for this also there is a ticket, 50 rupees per adult, 40 for kids. But I don't feel it is that much worthy. మా పిల్లలు ఫోర్స్ చేశారు కాబట్టి ఐ వెంట్. సో చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే చాక్లెట్స్ తయారవుతాయి అనుకున్నాను, కానీ జస్ట్ బొమ్మలతోటి ఎలా తయారవుతుంది, చాక్లెట్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు అది చూపెట్టారు దీంట్లో. నేను చాక్లెట్ ఫ్యాక్టరీ రియల్గా చూశాను. that was really superb, and it is there in OT. So when I compare with that, it is not worthy, I can say. సో ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టాడు, కానీ లోపల పిల్లలకి ఆడుకునే వస్తువులు ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఈజ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రీ. లెట్స్ గో. చిన్నది, జస్ట్ ఒక లోపలికి అట్లా వెళ్ళి అలా వచ్చేసాం అంతే. బట్ మై కిడ్స్ ఎంజాయ్డ్. Didn't like it much, but my kids enjoyed the chocolate factory because they never see this type of environment. It will show you how the chocolate was produced from the starting to ending. కోకా ట్రీని చూస్తుందంటే harvesting is go to fermentation. Fermentation for the next step of testing and only chocolates, I guess. ఇక్కడ మనము చాక్లెట్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా అమ్ముతున్నారు, సేల్స్ ఉన్నాయి. ప్రతి ఏరియాలో ఏ మ్యూజియం అయినా ఫ్యాక్టరీలో అయినా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సేల్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ ఇట్. వీ ఆల్సో ట్రైడ్ కపుల్ ఆఫ్ చాక్లెట్స్. ఫ్రీగా కూడా కొన్ని చాక్లెట్స్ ఇచ్చారు టికెట్కి. అవే సరిపోయాయి, మేమే మిగతా తెచ్చుకున్న ఇంటికాడికి వచ్చినాక తిన్నాము. సో ఇవన్నీ చూసి మళ్ళీ మా రిసార్ట్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30 అయింది. అప్పటికే ఫుడ్ అంతా అయిపోయిందని చెప్పాడు. ఏదో ఫ్రైడ్ రైస్ దొరికింది, బట్ ఎస్ ఇట్ వాజ్ గుడ్. సో ఇక్కడ ఈ రిసార్ట్లో మీకు నైట్లో బాన్ ఫైర్ కూడా వేస్తారు, అండ్ ఇట్ ఈస్ చార్జబుల్. ఐ విల్ షో యూ. ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చింది, ఒక 10 members. వాళ్ళు బాన్ ఫైర్ వేయించుకున్నారు.
ఈ బాన్ఫైర్ కాస్ట్ 1500. ఇది కాకుండా మనం ఫుడ్ సపరేట్ ఆర్డర్ చేసుకోవాలి అక్కడనే. అంతే అండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.